నమస్తే, నేను మీ సతీష్. శిరోముండనం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. హైకోర్టు తీర్పు అయితే మాత్రం ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఒక చెంపపెట్టిగా పరిణమిస్తుంది అనేటువంటి ఒక చర్చ కూడా ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతూ ఉంది. మరి ఈ రకమైనటువంటి చర్చకు కారణం ఏమిటి, అసలు ఈ కేసులో చోటు చేసుకున్నటువంటి పరిణామం ఏమిటి, ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, ముఖ్యంగా ఈ రోజున ఏదైతే శిరోముండనం కేసులో వరప్రసాద్ 4 ఏళ్లుగా కూడా ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నాడు. ఇక విచారణకు పైన కూడా గతంలో హైకోర్టు స్టే విధించినటువంటి పరిస్థితి, ఎక్కడ విచారణ కూడా జరగంది. దానిపైన ఈరోజు న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పుని ఎలా అర్థం చేసుకోవాలి? ఇది ముఖ్యంగా ఏంటి అంటే, ఇది దళితుల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం అండి. దళితులు వాళ్ళని అణచివేతకి గురి కావటం ఇవన్నీ కొన్ని ఆస్పెక్ట్స్ అయితే, అసలు వాళ్ళ ఆత్మగౌరవ పోరాటానికి ఈ వరప్రసాద్ కేసు ఒక కీలకమైన ఇది అన్నమాట అంశం. ఇప్పుడు వరప్రసాద్ ఏమన్నా నేరం చేశాడా, ఏమన్నా దారుణం చేశాడా, ఏమన్నా చట్ట వ్యతిరేకమైన పని చేశాడా, చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడా, ఏం చేశాడు అనేది ఒకసారి మనం ఆలోచిస్తే, వరప్రసాద్ చేసిన ఇదేంటి అంటే, వాళ్ళ గ్రామం నుంచి ఇసుకని ట్రాక్టర్లలో లారీల్లో అక్రమంగా తరలిస్తూ ఉంటే, ఎందుకు తరలిస్తున్నారు, అసలు మీరు ఇంత పెద్ద ఎత్తున ఇసుకని అక్రమంగా తరలించడం ఏంటి అని ప్రశ్నించాడు. ఇది తప్ప? అది వైసీపీ గవర్నమెంట్ వచ్చిన కొత్త రోజుల్లో మొత్తం పోలీసు శాఖ మొత్తం ఊడిగం చేస్తున్నది. జగన్మోహన్ రెడ్డి మనుషులకి పోలీసు వ్యవస్థ మొత్తం ఊడిగం చేస్తున్న రోజులు అవి. అదే క్రమంలో వరప్రసాద్ ఈ విధంగా ఇసుక అక్రమ రవాణా మీద ఒక ప్రశ్న వేస్తే, ఆ ప్రశ్నని తట్టుకోలేకపోయింది వైసీపీ పార్టీ మొత్తం. ఆ పార్టీకి సంబంధించిన నాయకులు వాళ్ళందరూ కలిసి పోలీసులు వాళ్ళతోటి కుమ్మక్కైపోయి, నువ్వు ఇసుక అక్రమ రవాణాని ప్రశ్నిస్తావా అని వరప్రసాద్ని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి, ఇతనికి ఎట్లా చేయాలి, ఇతను మళ్ళీ మాట్లాడకుండా ఏ విధంగా చేయాలి అని ఆలోచించి, ఇతని ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి మొత్తం సమాజంలో ఇతనికి పరువు లేకుండా చేసేస్తే ఇతను మళ్ళీ మన అక్రమాలని ప్రశ్నించడు అన్న ఒక నిర్ణయానికి వచ్చి, వైసీపీ నాయకుడు పక్కన కూర్చొని దగ్గర కూర్చుంటే, ఆ పోలీస్ స్టేషన్ ఎస్ఐ పక్కన కూర్చొని వరప్రసాద్కి గుండు కొట్టించాడు. ఇంత కర్కశంగా పోలీస్ స్టేషన్లోనే ఒక దళితుడి ఆత్మగౌరవం నిలబడకపోతే ఏం చేయాలి, దళిత లోకం ఏం చేయాలి? అసలు ఈ సంఘటన జరిగిన తర్వాత మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న దళితులందరూ ఏకమై పోరాటం చేయాల్సిన పరిస్థితి. అయితే జగన్మోహన్ రెడ్డి మొత్తం అణచివేత విధానాలతోటి పోలీసు వ్యవస్థ మొత్తం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఒక ఏజెంట్ లాగా పనిచేస్తున్న క్రమంలో దళితులు పోరాటం చేయలేకపోయారు. వాళ్ళందరూ కూడా మౌనంగా ఈ ఆవేదనని ఈ సంఘటనని వాళ్ళు జీర్ణించుకోలేక కన్నీటిని కుక్కుకున్నారు. అటువంటి పరిస్థితులు నేపథ్యంలో అసలు ఈ పోలీసు వ్యవస్థ దళితుల పట్ల ఎందుకు ఇంత క్రూరంగా ప్రవర్తిస్తున్నది అనే ప్రశ్న తలెత్తుతుంది. ఆ ప్రశ్నకి వరప్రసాద్ అనే యువకుడు అతను పోరాటం చేయటాన్నే ఎంచుకున్నాడు తప్ప, ఈ వ్యవస్థ, ఈ పోలీసుల కర్కశత్వానికి, వైసీపీ నాయకుల దుర్మార్గాలకి తల ఉంచాలని అతను అనుకోలేదు. అందుకనే అతను పోరాటం చేస్తూనే ఉన్నాడు. ఇష్యూ ఎక్కడి వరకు వెళ్ళిందంటే రాష్ట్రపతి వరకు వెళ్ళింది. భారత రాష్ట్రపతి అప్పట్లో రామ్నాథ్ కోవింద్ ఉన్నారు. ఆయన స్పందించాడు. ఆయన చాలా నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు రామ్నాథ్ కోవింద్. ఒక దళిత యువకుడికి ఇటువంటి విషయం జరిగిందని చెప్పి రాష్ట్రపతిగా ఉన్న రామ్నాథ్ కోవింద్ ఒక లెటర్ రాస్తే, ఆ లెటర్ మీద చర్యలు లేవండి. రాష్ట్ర ప్రభుత్వం అసలు ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నదో చూడండి. దళితుల పట్ల, దళితుల సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఏ విధమైన వైఖరి అవలంబిస్తుందో మనకి ఇది ఒక పెద్ద ఉదాహరణ.
రాష్ట్రపతి లెటర్ రాస్తే ఈ అంశాన్ని మీరు చూసుకోండి, దీన్ని ప్రయారిటీ బేసిస్ మీద తీసుకోండి, కేసుని పరిష్కరించండి అని చెప్పి రాస్తే దిక్కు దివాణం లేదు. ఈ విధమైన పరిస్థితుల్లో దళితుల హక్కులు కాలరాయబడుతున్న ఈ నేపథ్యంలో ఈ రోజున ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు మాత్రం చారిత్రాత్మకమైన ఆదేశాలు. అసలు ఈ కేసు ముందరికి జరగకుండా, అంటే మొత్తం వ్యవస్థ, పోలీసు వ్యవస్థ మొత్తం కూడా వైసీపీకి అంటే తొత్తుల్లాగానే ఆలోచించి ఆ విధమైన చర్యలు తీసుకోవటం వల్ల ఒక దళిత యువకుడికి ఈ రోజున న్యాయం జరగలేదు. అటువంటి పరిస్థితుల్లో ఈ రోజున ఏపీ హైకోర్టు ఇచ్చిన ఈ ఉత్తర్వులు మాత్రం చాలా హర్షణీయమండి. ఆ కేసుని ఇమ్మీడియట్గా దర్యాప్తు చేయాలని కోర్టు ఆదేశించటం అనేది అసలు చాలా గొప్ప విషయం. ఇది దళితుల విజయం అండి, దళిత ఆత్మగౌరవ విజయం. దీని మీద ఇప్పటికైనా అంటే ఇంకా అధికారంలో జగనే ఉన్నాడు కాబట్టి జగన్ ఈ విషయం మీద కనీసం ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడటానికి కనీసం ఇప్పటి నుంచైనా ప్రయత్నం చేయాలి. అంతే తప్ప వరప్రసాద్ కేసుని హషప్ చేయటానికి, వరప్రసాద్ కేసులో సాక్ష్యాలు లేకుండా తారుమారు చేయటానికి, ఎవడైతే ఆ ఎస్ఐ ఉన్నాడో వాడిని కాపాడటానికి, లేదు ఎవరైతే ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వైసీపీ నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ కాపాడటానికి ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉంటే మాత్రం ఇది చాలా ఇంకా మరిన్ని తీవ్ర పరిణామాలకి దారితీసే అవకాశం అయితే కనపడుతుంది. రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఏదైతే గడిచిన 4 ఏళ్లగా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దళితులపైన జరుగుతున్నటువంటి దమనకాండ కావచ్చు, లేదంటే శిరోమండనం కేసులో కావచ్చు, జరుగుతున్నటువంటి పరిణామాలు ఇవన్నీ కూడా జగన్ అరాచకత్వానికి ఒక నిదర్శనంగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో ఈ రోజున ఏదైతే శిరోమండనం కేసులో కోర్టులో వచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో అది జగన్ ప్రభుత్వం పైన దళితులు సాధించినటువంటి ఒక విజయంగా అయితే కనిపిస్తూ ఉంది. ఇప్పటికైనా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము కనీసం దళితుల పట్ల కొంచెం సానుకూలంగా ప్రవర్తించేలాగా కోర్టు తీర్పుని అనుసరిస్తూ ఇప్పటికైనా చర్యలు తీసుకుంటే దళితులని పక్షాన కొంచెం నిలబడినట్టుగా ఉంటుంది. లేదంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి చరిత్రలో ఒక దళిత ద్రోహిగా మిగిలిపోతాడు అన్నటువంటి భావాన్ని కూడా సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. నమస్కారం.